Who inspires you to become an actress? In fact, I never wanted to be an actor. Oh. It just happened by chance. You are from Bangalore కాబట్టి తెలుగు కొంచెం కొంచెం రావడం ఓకే, మీరు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. మా అమ్మ ఊరు కోలార్. కోలార్ ఇస్ బార్డర్ అండి. ఓకే, మీకు అప్పటి నుంచే సంబంధాలు ఉన్నాయి కేజీఎఫ్తో. సో మీరు తెలుగులో ఫస్ట్ టైం చేయాలి అనుకుంటే ఏదన్నా పెద్ద సినిమాలో ఒక హీరోయిన్గా చేయొచ్చు. మ్యాన్షన్ 24 అనే సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? వీళ్ళు సపోర్టింగ్ యాక్ట్రెస్ అని లేబుల్ వద్దు, హీరోయిన్ అని లేబుల్ వద్దు. వీళ్ళు ఒక వెరీ గుడ్ పర్ఫార్మర్. తెలుగులో ఈ హీరోతో వర్క్ చేయాలి, ఈ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనే పర్సన్ ఎవరైనా ఉన్నారు? ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. ఫస్ట్ మిమ్మల్ని కలవంగానే నేను కేజీఎఫ్ గురించే మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాను. అంటే చాలా తక్కువ మందికి వచ్చే ఆపర్చునిటీ అది. ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను వద్దు అని చెప్పి కూడా మళ్ళీ అది నా దగ్గర వచ్చింది. డెస్టినీ అది. మీరు ఎందుకు వద్దనుకున్నారు? అమ్మ క్యారెక్టర్ ఉన్నింది కదా, సో అప్పుడు నా వయసు ఇంకా చిన్నగా ఉన్నింది. బట్ అనిపించిందా ఇంత తక్కువ డ్యూరేషన్ ఉంది డబ్బింగ్ టైంలో, కానీ ఎప్పుడైనా ఇది వర్కౌట్ అవుతుందా లేదా? సో ఆ ఫస్ట్ సాంగ్ వచ్చేటప్పుడు మిక్స్ అయ్యి వస్తుంది ఏమో, రాకీ బై విజువల్స్ అట్లా ఏమో వస్తుంది అనుకున్నాను. విజువల్ మీ మీదే. అప్పుడు నాకు ఇది ఇంత పెద్దగా ఉంది. సో తెలుగులో చూసారా థియేటర్స్ లో? లేదండి. బట్ తెలుగులో మీరు చూసుంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్. నేను రియాక్షన్స్ చూసానండి. ఓకే, ఇప్పటికీ కేజీఎఫ్ అమ్మ అనే క్యారెక్టర్ హంట్ చేస్తూ ఉందా మీకు? అదే అప్రిసియేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీని వచ్చేటప్పుడు కూడా చాలా సంతోషం అవుతుంది. బట్ నెక్స్ట్ ఫిల్మ్ ఆపర్చునిటీ కూడా అమ్మ వస్తుంది కదా, అప్పుడు కొంచెం. సో ఐవ్ బీన్ అవాయిడింగ్ మదర్ రోల్స్ చాప్టర్ 2 తర్వాత, ఇన్ఫాక్ట్ చాప్టర్ 1 తర్వాత కూడా. చాప్టర్ 2 తర్వాత చాప్టర్ 3 కూడా వస్తుంది అని చెప్పి విన్నాం. చాప్టర్ 3లో మీ క్యారెక్టర్ మళ్ళీ ఉండబోతుందా? చాప్టర్ 2లో ఉంటారా అంటే నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్లో తెలీదు అని చెప్పేశాను. మై బర్త్డేకి సార్ కాల్ చేసినప్పుడు చాప్టర్ 3లో నౌ ఇట్ ఈస్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. సో మరి చాప్టర్ 3 ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది? సలార్లో సార్ బిజీ ఉన్నారు కదా, అది రిలీజ్ అవ్వాలి. సలార్కి కేజీఎఫ్కి లింక్ పెడుతూ చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటున్నాయి న్యూస్, అదంతా నిజమేనా? ఉంటుంది. అది ఏమైంది, నౌ ఐ రిమెంబర్. నాకే ఒక సీన్లో చాలా గూస్ బంప్స్ వచ్చింది. వావ్, ఎంత పవర్ఫుల్గా ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 3లో ప్రభాస్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి విన్నాము. అదికి కంటిన్యూషన్ నేను చెప్తా. అయ్యో, నేను అనుకున్నాను ఇలాంటి. ఇట్స్ ఓకే, ఇదంతా రేటింగ్లో కట్ అయిపోతుంది. ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి, ఆ క్యూరియాసిటీ ఉండాలి, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ అర్చనా జోయిస్. కేజీఎఫ్ అనే సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. నాట్ ఓన్లీ వాళ్ళ లాంగ్వేజ్లోనే కాకుండా తెలుగు అయినా, తమిళ్ అయినా, హిందీ అయినా, ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా కూడా ప్రతి చోట కేజీఎఫ్ ప్రపంచాన్ని సృష్టిస్తూనే ఉంది. స్టిల్ ఇవాళకి దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. దాంట్లోనే ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్స్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ ఈ ఓవరాల్ సినిమాకి ఒక సోల్, ఒక హార్ట్ అంటే మాత్రం ఆ మదర్ క్యారెక్టర్. సో ఆ మదర్ క్యారెక్టర్ వచ్చేసి అర్చన గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అర్చన గారు. హలో ధనుష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే మీరు ఇంటర్వ్యూ ఇచ్చి చాలా స్వీట్ అనిపించింది. అంటే బేసిక్గా ఒక గెస్ట్ని ఫాలోఅప్ చేయాలంటే చాలా పెద్ద విషయం అది. సో మీరు అడిగిన వెంటనే చాలా స్వీట్గా మీరు ఓకే చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇట్స్ ఆల్సో మై ప్లెజర్ టు బీ హియర్. మీ ఛానల్లో ఇంత మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళ దగ్గర కనెక్ట్ అవ్వడానికి. అండ్ డిజిటల్లో వీఆర్ నెంబర్ 1 నౌ ప్రెసెంట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం. సో అండ్ బేసిక్గా ఫస్ట్ మిమ్మల్ని కలవంగానే నేను కేజీఎఫ్ గురించే మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అది మీ ఫస్ట్ ఫిలిం. అంటే చాలా తక్కువ మందికి వచ్చే ఆపర్చునిటీ అది. ఫస్ట్ ఫిలింతో అంత రికగ్నైజేషన్, హ్యూజ్ అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో రికగ్నైజేషన్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత? అంటే ప్రొఫెషనలీ ఇలాంటి ఒక స్కేల్లో ఒక ఫిలిం వచ్చేదే ఇట్స్ రేర్. ఎప్పుడో ఒకసారి
బాహుబలి లాగా ఒక ఫిలిం వస్తుంది, ట్రిపుల్ ఆర్ లాగా ఒక ఫిలిం వస్తుంది, కేజీఎఫ్. అండ్ ఈ ఈ ఇలాంటి ఫిలిమ్స్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటుంది కదా, ఈ పీపుల్ విల్ రిమెంబర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి అది టు రిమైన్ ఇన్ పీపుల్స్ హార్ట్ అండ్ ఇన్ దర్ మెమరీ, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. అలాంటి ఒక ప్రాజెక్ట్ నా కెరీర్లో ఫస్ట్ టైమే వచ్చేసింది అండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. అండ్ దట్ టు ఎక్స్పెక్టేషన్ కాదు, ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను వద్దు అని చెప్పి కూడా మళ్ళీ అది నా దగ్గర వచ్చింది, డెస్టినీ అది. ఓకే, మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చింది. అవునండి. మీరు ఎందుకు వద్దనుకున్నారు? అమ్మ క్యారెక్టర్ ఉన్నింది కదా, సో అప్పుడు నా వయసు ఇంకా చిన్నగా ఉన్నింది. సో ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ అండ్ నాకు ఐడియా కూడా లేదు. నేను అనుకున్నాను యాక్చువల్ యష్ గారికే అమ్మ అవుతున్నాను అని నేను అనుకున్నాను. సో ఐ వాజ్ నాట్ రెడీ. స్క్రిప్ట్ ఏముంది వినేదానికి ఐ వాజ్ నాట్ రెడీ, టీమ్ని మీట్ చేసేదానికి ఐ వాజ్ నాట్ రెడీ. నేను వద్దు అని అట్లే ఫిక్స్ అయిపోయినాను. బట్ దెన్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ ప్రశాంత్ సార్. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు చేసి ఈ అమ్మాయే చేయాలి అని. సో వాళ్ళ ఒక అడమెంట్ నేచర్, ఈ క్యారెక్టర్ వీళ్ళే చేయాలి అని ఏమనుకున్నారు, ఆ క్వాలిటీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఆఫ్ దట్ ఏమంటే అంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేను వద్దు అని చెప్తే అరే ఇది వద్దు అని చెప్పింది వేరే వాళ్ళని వేసుకొని చేయొచ్చు కదా. బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ గాట్ దిస్ ప్రాజెక్ట్. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత ఈ క్యారెక్టర్లో వేరే ఎవరిని కూడా ఊహించుకోలేని పరిస్థితి వచ్చింది ఆ క్యారెక్టర్ మీరు చేసిన తర్వాత. ఎంత ఓన్ చేసుకున్నారు మీరు? అంత ఓన్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంత ఓన్ యాక్చువల్లీ చాప్టర్ 1లో చేసుకోలేదు నేను. చాప్టర్ 1 ఏమంటే అదే ఒప్పుకున్నాను సినిమా, బట్ స్టిల్ ఒక ఏమంటారు హాఫ్ ఇంట్రెస్ట్ ఐ మీన్ ఏమంటారు ఏదో వచ్చింది చేద్దాం, ఓకే ట్రై చేసేద్దాం, ఇంత అడుగుతున్నారు ఇంత చెప్తున్నారు చేసేద్దాం, అలా ఒక మనసులో నేను చేసింది. ఐ వాజ్ నాట్ వెరీ ఎక్సైటెడ్, ఓకే ఫైనలీ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, అలాంటి ఫీలింగ్స్ అప్పుడు లేదు. సో ఆ చాప్టర్ 1లో నేను ఖచ్చితంగా ఏమీ ఓన్ చేసేలేదు నేను. బట్ ఆఫ్టర్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ లవ్ పీపుల్ గేవ్ మీ, దెన్ ఐ అండర్స్టూడ్. అండ్ ఎస్పెషలీ చాప్టర్ 2 అయిన తర్వాత అక్కడ వచ్చింది సీన్స్ ఉంది కదా, నేనే కనెక్ట్ అయిపోయాను యాజ్ అన్ ఆడియన్స్. నేను కూర్చుండు సినిమా చూసేటప్పుడు నేను కనపడలేదు స్క్రీన్ పైన, అక్కడ శాంతమ్మ ఒక క్యారెక్టర్ లాగా కనపడింది. అండ్ నాకే ఒక సీన్లో చాలా గూస్ బంప్స్ వచ్చింది. వావ్, ఎంత పవర్ఫుల్గా ఉంది ఈ కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ సన్. ఏమైనా ప్రశాంత్ సార్ నేను వద్దు అన్నప్పుడు పర్వాలేదు వేరే చూసుకుంటామని ఏమైనా చెప్పేసింటే ఎంత పెద్ద లాస్, ఇట్ వుడ్ హావ్ బీన్ సచ్ ఎ బిగ్ లాస్ ఫర్ మీ. బట్ మీ క్యారెక్టర్, మీ డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా కూడా క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. డెఫినెట్లీ ఐ థింక్ ఫర్ ఎనీ ఫిలిం వితౌట్ మ్యూజిక్ మీరు చూస్తే అక్కడ ఏమూ ఉండదు. ఈవెన్ డబ్బింగ్ ఆల్సో సమ్టైమ్స్ ఏమంటారు యూఆర్ క్లోజ్ టు ద మైక్, చాలా ఎలివేషన్స్ అవుతుంది, వేరియేషన్స్ ఇవ్వచ్చు, అన్ని ఆపర్చునిటీస్ పోస్ట్ ప్రొడక్షన్లో అవుతుంది. అండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమీ ఉండదు, చాలా ప్లెయిన్గా ఇది ఏమిది ఈ సినిమా ఏమి అనేలాగా ఉంటుంది. బట్ ఓన్లీ ఆఫ్టర్ అ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కమ్స్, ఇట్ జస్ట్ ఫ్రమ్ హియర్ ఇట్ విల్ టేక్ ద ప్రాజెక్ట్ టు నెక్స్ట్ లెవెల్. యా, బట్ ఐ థింక్ రవి బస్రూర్ సార్ డిడ్ దట్. బట్ ఒక కంప్లీట్ ఫిలిం చేస్తే వచ్చేంత రికగ్నైజేషన్ మీకు ఒక సినిమాలో జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్, అప్పుడప్పుడు కనిపించే ఒక క్యారెక్టర్, 10-15 minutes ఉండే ఒక డ్యూరేషన్ ఉండే క్యారెక్టర్ మీరు చేయడం జరిగింది. సో బట్ అనిపించిందా ఇంత తక్కువ డ్యూరేషన్ ఉంది డబ్బింగ్ టైంలో కానీ ఎప్పుడైనా ఇది వర్కౌట్ అవుతుందా లేదా? ఆ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ కన్నడ లాంగ్వేజ్లో అందరికీ తెలుసు హ్యూజ్ రేంజ్లో సినిమా చేస్తున్నారని, కానీ తెలుగు సైడ్కి వచ్చేసరికి చాప్టర్ 1 వచ్చినప్పుడు ఇంత హ్యూజ్ చేస్తున్నారని చెప్పి చాలామంది తెలియదు. రిలీజ్ అయిన తర్వాత మౌత్ పబ్లిసిటీ త్రూ అది పెద్ద సక్సెస్ అయిపోయింది. సో ఫస్ట్ మీకు ఎప్పుడు తెలిసింది నా క్యారెక్టర్ ఇంత పెద్ద సక్సెస్ అయింది, ఆడియన్స్ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు, లవ్ చూపిస్తాను, ఫస్ట్ ఎప్పుడు తెలిసింది మీకు? సో ఫస్ట్లీ ప్రశాంత్ సార్ ఏమంటే ఒక్కొక్క సీన్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత he does that for all his actors. He pampers them so much and ఏమంటే వచ్చి చెప్తారు చాలా బాగా వచ్చింది. He appreciates so much so that
వీళ్ళు నిజంగా చెప్తున్నారా, ఊరికే చెప్తున్నారా? బట్ ఓన్లీ ఆఫ్టర్ ఐ సా ద ప్రాజెక్ట్ యాజ్ అ హోల్ కంప్లీట్గా సినిమాలో చూడేటప్పుడు మై గాడ్ ఇట్ హస్ బికమ్ సచ్ అ బిగ్ థింగ్. And probably that is also one plus point when the director comes and appreciates you kada, adi oka confidence boost chestundi, okay we are doing well ani. But naaki shooting cheyedappudu kuda అందాజ్ లేదు, డబ్బింగ్ చేసేటప్పుడు కూడా అందాజ్ లేదు. అంటే నా పర్ఫార్మెన్స్ ఏమో బాగా చేశాను, దానికి వాళ్ళు ఏమో పొగులుతున్నారు కాబట్టి ఏమవుతుంది ఏం అవచ్చు అదన్నీ ఏమి ఐ నో ఏమంటారు ఎస్టిమేషన్ లేదు నాకు. బట్ నాకు ఫస్ట్ చాప్టర్ 1 సాంగ్ రిలీజ్ చేశారు, గర్భది నన్నిరిసి, అది తెలుగులో ఏమీ తెలీదు నాకు. సో ఆ ఫస్ట్ సాంగ్ వచ్చేటప్పుడు షూట్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఎక్కడో మిక్స్ అయ్యి వస్తుంది ఏమో, రాకీ బాయ్ విజువల్స్ అట్లా ఏమో వస్తుంది అనుకున్నాను. బట్ ఇది ఒక ఇండివిజువల్, అప్పుడు నాకు ఓ ఇది ఇంత పెద్దగా ఉందే, నేను ఏమో అనుకున్నాను ఇది ఇక్కడ వేరే ఏమో ఉంది అని. ఐ యాక్చువల్లీ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్ దట్ డే, హ్యాపీ టియర్స్ ఉండింది ఆ రోజు నాకు. ఫస్ట్ టైం ఆడియన్స్ లో చూసినప్పుడు ఆ మూమెంట్ గుర్తుందా, ఆడియన్స్ రియాక్షన్స్ అవన్నీ? ఎస్, KGF చాప్టర్ 1 మెయిన్ థియేటర్ పేరు మర్చిపోయినాను, ఐఎమ్ రియలీ సారీ. నాకు కొంచెం ఇదవుతుంది. ఏమంటారు ఫ్యాన్స్, అది కూడా నాకు అన్నీ ఫస్ట్ టైం. టీమ్, యునో సిట్టింగ్ విత్ ద టీమ్ అండ్ వాచింగ్ ద ఫిలిం, సిట్టింగ్ విత్ ది ఎంటైర్ ఫ్యాన్స్, యష్ గారు ఫ్యాన్స్ అన్నీ ఉన్నారు. It was a very special moment. And also I was not used to it, it was all completely new for me. And Prashant sir wife whistles ani తీసుకొని వచ్చన్నారు ఆ రోజు, because people who can't whistle, we just enjoyed that day as Yash fans. And whoever ఎవరన్నీ Yash sir's fans ఉన్నారు, I think everybody also turned out to be Prashant sir's fans after the film. So we had lots of fun, there was so much of excitement, so many people coming, taking pictures, amma ani recognize chesidi adanni, it's still there in my memory. And also chapter 2 is more etched in my memory because midnight show andi adi, first day first show midnight చూసాము మేము అన్ని అంత టీమ్ అండ్ ఫ్యాన్స్ జొత్తులు కూడి చూసాము. అండ్ దట్ వాజ్ ఆల్సో మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఏ సినిమాకు రాత్రి అని నేను ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ ఫిలిం, ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా నేను చూడలేదు. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్, దట్ టు మిడ్ నైట్ చూసేది. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో తెలుగులో చూసారా థియేటర్స్ లో? లేదండి, నాకు తెలుగులో మీరు చూసుంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే నేను రియాక్షన్స్ చూసానండి. ఓకే, రియాక్షన్స్ వస్తుంది కదా ఆఫ్టర్ ఫిలిం, అన్ని రియాక్షన్స్ ఇస్తారు. అండ్ సమ్ రియాక్షన్స్ బికేమ్ వైరల్, సో ఐ హావ్ సీన్ ఆల్ ద రియాక్షన్స్. ఐ స్టిల్ రిమెంబర్ వన్ పర్సన్, అదేమో ప్రాసం చెప్తారు కదా, అంటే ఏనంటారే ప్రాస రివ్యూస్, మీరు అనేది రివ్యూస్ కాదు రివ్యూస్ లో ఒక లైన్ ఎండ్ అవుతుంది, ఇంకొక లైన్ అదే లాగా ఎండ్ అవుతుంది, ప్రాసతో చెప్తారు అట్లా ఒకరు చెప్పారు. అదేమో చెప్పారు నాకు ఇప్పుడు తెలీదు, బట్ ఐ రిమెంబర్ హిస్ ఫేస్ స్టిల్ బికాజ్ అంత వైరల్ అయిపోయింది ఆ వీడియో కర్ణాటకలో. బ్రో అని ఒకతను చెప్తాడు, అదేనా? వాళ్ళ పేరు తెలీదు నాకు, బట్ ఐ స్టిల్ రిమెంబర్. అదేమో ఏమో సుత్తి హ్యామర్ అట్లా ఏమో చేశారు వాళ్ళు. ఆ వీడియో మేము వెతికి ఇంటర్వ్యూలో పెడతాం. Yeah, I still remember all the reactions. It's just mad. From everywhere around the world, people reacting to a trailer, teaser, and after the film got released, them connecting to even India. India aithe okay. Even outside India, people are connecting to the character. Adanni చూస్తే ఏమంటారు ఓవర్వెల్మింగ్ గా ఫీల్ అవుతుంది. బట్ ఇలాంటి సినిమా ఇంకొక 40 years అయినా కూడా మళ్ళీ రాదేమో, అలా బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టారు. తెలీదండి. ఎస్, దట్స్ వాట్, అదే చెప్పాను కదా, ఎప్పుడో ఒకసారి వస్తుంది. అండ్ వచ్చే ఫిలిం ఇంత పెద్దగా హిట్ అయ్యి ఆ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండు, ఇట్స్ వెరీ రేర్.
ఒక్కటి హిట్ అయిందంటే ఓకే, సెకండ్ పార్ట్ సీక్వెల్ కూడా హిట్ అయింది. అండ్ ఫర్ సమ్ పీపుల్, ఫర్ సమ్ ఆర్టిస్ట్, సమ్ రియలీ గుడ్ ఆర్టిస్ట్ ఏమవుతుంది, వాళ్ళ కెరియర్ యూనో టువర్డ్స్ ది ఎండ్ దొరుకుతుంది. చాలా మందికి దొరకట్లే లేదు ఇంత పెద్ద ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఒక స్టార్ట్లో ఇలాంటి ఒక ఏమంటారు ఓపెనింగ్ దొరికింది నాకు, నా క్యారెక్టర్కు ఇంత ప్రేమ ఇచ్చారు. రియలీ రియలీ థ్యాంక్ఫుల్. ఇప్పటికీ కేజీఎఫ్ అమ్మ అనే క్యారెక్టర్ హంట్ చేస్తూ ఉందా మీకు? హాంట్ క్యారెక్టర్ అమ్మ హాంట్ చేస్తుందా? ఇప్పుడు కొంచెం ఏమంటారు కమ్మీ అయింది, తగ్గింది. తగ్గలేదు కాదు కాదు, నాకు పర్సనలీ. బట్ మూవీస్ పరంగా అంటున్నారా? అంటే ఇప్పుడు బయటికి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఫస్ట్ గుర్తుపట్టేది కేజీఎఫ్ అది ఉంది. నేను అనుకున్నాను నాకు పర్సనలీ మీరు పర్సనల్ గా కూడా బయట క్యారెక్టర్స్ వైజ్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అమ్మగా చేసాము అంటే డెఫినెట్ గా తర్వాత వచ్చే క్యారెక్టర్స్ కూడా అమ్మ క్యారెక్టర్స్ అడుగుతూ ఉంటారు కదా, అలా ఏమన్నా మిమ్మల్ని హాంట్ చేస్తున్నారా అని? అంటే అలా డెఫినెట్ గా ఉంది. దానికి కూడా 2 sides ఉందండి. ఒకటి ఇప్పుడు కూడా అదేలాగా గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఎవరెవరు ఇష్టం పట్టారు క్యారెక్టర్, వాళ్ళు చెప్పప్పుడు చాలా చాలా సంతోషం ఫీల్ అవుతుంది. బట్ అదే అప్రిసియేషన్ ఫిలిం ఇండస్ట్రీని వచ్చేటప్పుడు కూడా చాలా సంతోషం అవుతుంది. బట్ నెక్స్ట్ ఫిలిం ఆపర్చునిటీ కూడా అమ్మ వస్తుంది కదా, అప్పుడు కొంచెం బేజార్ అవుతుంది. బట్ ఏమంటే దే ఫిక్స్డ్ ఆ క్యారెక్టర్ అంటే అమ్మ అంటే ఇలా ఒక మీరు చెప్పిన లైక్ యూ సెడ్ ఒక స్టాండర్డ్ ఫిక్స్ అంటే ఇలా అమ్మ అంటే ఇలా ఉండాలి, ప్రాబబ్లీ దట్ ఈస్ దేర్. So yes. It is difficult to break that. Yes. But I'm equally happy. ఇంత రీచ్ అయ్యి ఇంత స్ట్రాంగ్గా మనసులో పెట్టుకున్నారు అని చాలా సంతోషంగా కూడా ఉంది. అంటే మీ ఇంకొకేమో అడిగారు, పర్సనలీ ఏం అడిగారు? పర్సనలీ క్యారెక్టర్స్ ఇండస్ట్రీలో ఎవరైనా రాసుకున్నప్పుడు కానీ మీ అనే పర్సన్ థాట్లోకి వచ్చినప్పుడు కేజీఎఫ్లో అమ్మ క్యారెక్టర్ చేశారు. సో ఓకే, మన సినిమాలో ఒక అమ్మ క్యారెక్టర్ ఉంది, ఇది చేస్తారేమో అడుగుదాము అని చెప్పి ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది కూడా అమ్మ క్యారెక్టర్స్ కోసం అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళు క్యారెక్టర్ క్లిక్ అయింది కాబట్టి అట్లా అప్రోచెస్ వచ్చినాయా మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి? అదే మెయిన్ మీరు అనుకుంటున్న క్యారెక్టర్స్ కంటే ఈ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చినాయా మీకు అని అడుగుతున్నాను. అవునవును, ఎక్కువ అదే వచ్చింది. ఇప్పుడు ఒక 10 films వచ్చింది అంటే దాంట్లో ఒక 7-8 films ఇదే ఉంటాయి. సో దానికే నేను కూడా కాన్షియస్గా ఇది ఐ షుడెంట్ టేక్ అప్ డూ సిమిలర్ రోల్స్ అని ఐ బీన్ అవాయిడింగ్. అంటే ఇప్పుడు అది నా ఫస్ట్ కదా, సో నాకు కూడా ఇంకా వేరే వేరే ఎక్స్ప్లోర్ చేయాలి, వేరే వేరే నేను కూడా నేర్చుకోవాలి. I don't know, maybe because of dance background somewhere that character has helped. ఇప్పుడు డాన్స్లో ఈ అన్ని ఎమోషన్స్, మదర్ ఎమోషన్స్ ఉంటాయి కదా, మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం. భరతనాట్యం డాన్సర్. సో ఇది వదిలి వేరే క్యారెక్టర్ ఎట్లా నేను రిసీవ్ చేస్తాను, ఎంత ఛాలెంజ్గా ఉంటుంది అది నాకు కూడా తెలీదు. ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ ఐ కెన్ ఫేస్ ఇట్. సో ఆ ఎక్స్ప్లోరేషన్ నాకు కూడా కావాలి టు గ్రో యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో యాజ్ అ పర్సన్. So I've been avoiding mother roles chapter 2 tarvata, in fact chapter 1 tarvata kuda. But yeah, let's see next elanti vastundi chudali. But meeku chapter 1 చేస్తున్నప్పటికీ chapter 2 ప్లాన్ ఉంది అని చెప్పారా? అవును, చెప్పారు. I think so. My memory is really bad and extremely bad. Me too. నాకు కూడా అనిపిస్తుంది. బిఫోర్ అడిగిన క్వశ్చన్ మీరు సడన్ గా నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగారంటే కూడా నేను చెప్పలేను. సో మళ్ళీ ఇప్పుడు చాప్టర్ 2 తర్వాత చాప్టర్ 3 కూడా వస్తుంది అని చెప్పి విన్నాం. చాప్టర్ 3లో మీ క్యారెక్టర్ మళ్ళీ ఉండబోతుందా? ఉంటుంది. అది ఏమైంది, నౌ ఐ రిమెంబర్, చాప్టర్ 1 తర్వాత చాప్టర్ 2 వస్తుంది అని చెప్పారు కదా. సో లైక్ ద సేమ్ ఎవరైనా అడిగితే చాప్టర్ 2లో ఉంటారా అంటే నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్లో తెలీదు అని చెప్పేశాను. సో నెక్స్ట్ టైం మై బర్త్డేకి సార్ కాల్ చేసినప్పుడు మీరు అక్కడ చెప్పదండి, మీరు ఉంటారు చాప్టర్ 2లో, సో తెలీదని చెప్పద్దు అని చెప్పారు. సో చాప్టర్ 3లో నౌ ఇట్ ఈస్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. ఓకే. సో లైక్ యూ ఆస్క్డ్ ప్రీవియస్ క్వశ్చన్ అడిగారు కదా, ఉంటారా లేదా అని మీకు తెలిసిందా లేదా అని. సో అప్పుడు తెలిసింది. ఇప్పుడు కూడా చాప్టర్ 3లో కూడా ఉంది. సో మరి చాప్టర్ 3 ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది?
అదన్నీ తెలీదండి. చెప్పొద్దని చెప్పారు కదా మళ్ళీ ఫోన్ చేసి. లేదు లేదు లేదు. మ్మ్. ఇప్పుడు సలార్లో సార్ బిజీ ఉన్నారు కదా, అది రిలీజ్ అవ్వాలి. అసలు ఏంటి అర్చన గారు, సలార్కి కేజీఎఫ్కి లింక్ పెడుతూ చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటున్నాయి న్యూస్, అదంతా నిజమేనా? అది ఫ్యాన్స్ ఏమో, సలార్ ఫ్యాన్స్ కేజీఎఫ్ ఫ్యాన్స్ ఏమో చేస్తున్నారు, తెలీదు నాకు. బట్ నాకు పర్సనలీ ఏమి ఇన్ఫర్మేషన్ ఐడియా ఏమీ లేదు. ఇప్పుడు ఈ సలార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3లో ప్రభాస్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి విన్నాము. నాకు తెలీదండి. నేను అంటే ఐఎమ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్ కదా. అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, అంటే యాజ్ ఎ ఆడియన్స్గా మాకే ఎంత క్యూరియాసిటీ ఉందంటే ఆ సినిమాలో చేస్తున్న మీకు, సార్ ఇది నిజమేనా, ఈ న్యూస్ నిజమేనా, ప్రభాస్ గారు వస్తున్నారా, అసలు సినిమా దాన్ని నేను కూడా అడగను. Because I wanted to be whatever it is. I don't know what is there in his head, but for me, I don't ask all those things because as a person, for me, ఆ excitement undali, ఆ curiosity undali, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అదన్నీ మీలాగా నేను కూర్చోండి చూడాలి. ఇప్పుడే అన్ని అడిగే ఆన్సర్ తీసుకుంటే అంటే అట్లీస్ట్ ఒక క్యూరియాసిటీ మా ఆడియన్స్, ఇది రియల్ న్యూసే, సర్క్యులేషన్స్ ఏం అవసరం లేదు అని ఒక లేదు, అడగలేదు నేను. ఓకే, అంటే ఒక రాకీ బాయ్ ఉంటేనే ఆ సినిమా వితిన్ 10 daysలో 1000 CR క్రాస్ చేసింది అంటే, మళ్ళీ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఉంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మాకు చిన్న అట్లీస్ట్ ఒక ఇమాజిన్ చేసుకోండి. నాకు ఇమాజిన్ చేసుకుంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది. బట్ ఏం నాకు అది ఐడియా లేదండి. ఏమైతుంది నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు అట్లీస్ట్ సలార్ ఎలా రాబోతుంది? సలార్ ఇప్పటికే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ఒక టీజర్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ గారు మీ డైరెక్టర్, ప్రీవియస్ డైరెక్టర్ కాబట్టి ఏదైనా ఆయనతో డిస్కషన్ జరిగిందా? లేదు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. బట్ నా అంటే ప్రీవియస్ ఫిల్మ్ కన్నడలో క్షేత్రపతి అని చేశాను. దాని మ్యూజిక్ అయినప్పుడు సర్ది సలార్ కూడా అక్కడే సేమ్ రవి బసు సర్ చేసినారు. సో అప్పుడు కల్వాం అష్టే, అంతే. కల్వాం అష్టే, సారీ, మీట్ చేసాము అంతే. కలిసారు. ఎస్ అష్టే అంటే అంతే, కన్నడలో అష్టే కలిసామంతే. యా. ఇంత తెలుగు ఎలా అంత ప్రాపర్గా ఎలా మాట్లాడుతున్నారు? ఎంత ప్రాపర్ ఇట్లో ఇప్పుడు కన్నడ మధ్యలో మిస్టేక్స్ ఇస్ ఓకే. యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు కాబట్టి తెలుగు కొంచెం కొంచెం రావడం ఓకే, కానీ మీరు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. అవునా? ఈ మా నాన్నది బేకరీ ఉన్నింది ఓకే, మదన్పల్లెలో, అంటే పుంగనూరులో. అండ్ మా అమ్మ ఊరు కోలార్. కోలార్ ఇస్ బార్డర్ అండి. కోలార్ ఇస్ నియర్ టు కేజీఎఫ్. అవును, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. అండ్ మీకు అప్పటి నుంచే సంబంధాలు ఉన్నాయి కేజీఎఫ్ తో. సో అమ్మ ఊరు కోలార్ అండి, కేజీఎఫ్ దగ్గర అది వస్తుంది. అండ్ అది బార్డర్ వస్తుంది. సో అక్కడ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ ఇంకొక యాంగిల్ ఏమంటే కర్ణాటకలో, ఎస్పెషలీ బెంగళూరులో ఎంత హిందీ వాళ్ళు వస్తారు, తమిళ్ వాళ్ళు వస్తారు, కేరళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. సో దర్ ఆర్ అక్రాస్ ఇండియా ఏమేం జగం ఎడముంది, ಎಲ್ಲರೂ బెంగళూరులో ఉంటారు. అండ్ ఇట్స్ జస్ట్ కన్నడిగాస్ ఏమంటే మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో వీ వాంట్ టు బీ హెల్ప్ఫుల్. ఎవ్రీ కన్నడిగా ఇస్ లైక్ దట్. ఇప్పుడు మీరు చూడండి, తమిళ్లో మీరు వెళ్తే తమిళ్ బోర్డ్సే ఉంటుంది. ఎంతోమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఫైండ్ ఇట్ సో డిఫికల్ట్ టు కమ్యూనికేట్ అండ్ టు రీడ్ ద బోర్డ్స్, డైరెక్షన్స్ ఏమీ వాళ్ళకి తెలియదు. దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ గూగుల్. బట్ మీరు బెంగళూరు వస్తే అన్ని లాంగ్వేజ్లో మేము మాట్లాడతాము. ఐ థింక్ just that Kannadigas are very welcoming. అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. They are very welcoming. We are very welcoming. Yes.